నమస్తే జీవనరేఖ కార్యక్రమానికి స్వాగతం. గర్భస్రావం అంటే ఏంటి? అసలు గర్భస్రావం హార్మోన్ల లోపం వల్ల కారణమవుతోందా లేకపోతే దీర్ఘకాలిక వ్యాధులైన థైరాయిడ్, డయాబెటిస్ వంటి సమస్యలు గర్భస్రావానికి కారణమవుతాయా? ఇలాంటి సమస్యలపై మీ సందేహాలను నివృత్తి చేసుకోవడానికి కిమ్స్ ఫెర్టిలిటీ ఐవీఎఫ్ సెంటర్ నుంచి డాక్టర్ సింధూరా బండి గారు ఈ రోజు మనతో ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని సందేహాలు నివృత్తి చేసుకుందాం. అలాగే మీకున్న సందేహాలు నివృత్తి చేసుకోవడానికి స్క్రీన్ పై స్క్రోల్ అవుతున్న నెంబర్స్ కి కాల్ చేసి డాక్టర్ గారితో నేరుగా మాట్లాడొచ్చు. నమస్తే సింధూరా గారు. నమస్తే అండి. గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్. సో మ్యామ్, యాక్చువల్లీ మిస్క్యారేజ్ గర్భస్రావం లేదు అంటే రిపీటెడ్గా అయ్యే గర్భస్రావం ఇవి రెండింటికి ఏమైనా సంబంధం ఉంటుందా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక్క మిస్క్యారేజ్ అవ్వడం అనేది అంటే బిఫోర్ ద టర్మ్ ఫినిష్ అయిపోయేటప్పటికి బేబీ మన చేతికి వచ్చే లోపల బేబీ పడిపోవడం లాంటివి అవుతున్నప్పుడు అది మిస్క్యారేజ్ అంటాం. గర్భస్రావణం అంటే ఏంటంటే మాటకి మిస్క్యారేజెస్ ఇప్పుడు మోర్ దాన్ 2 వెంటనే అది కూడా కాన్సిక్యూటివ్ ప్రెగ్నెన్సీ అంటాం అనమాట. లెస్ దాన్ 20 వీక్స్ అంటే ఐదో నెల లోపల బేబీ పడిపోవడం లాంటివి అవుతున్నప్పుడు దాన్ని గర్భస్రావణం అని అంటాం అనమాట. సో దిస్ ఇస్ హౌ వీ కేటగరైజ్. అది ఒక మిస్క్యారేజ్ తో ఆగితే ఇట్ ఈస్ పర్లేదు, మోస్ట్ ఆఫ్ ద ఉమెన్ విల్ గో త్రూ అని అంటాం. 2-3 సార్లు 4గోసారి అలా అవుతుంది అంటే దట్ ఈస్ నాట్ నార్మల్. సంథింగ్ ఈస్ గోయింగ్ రాంగ్ అట్ ద అండర్లయింగ్ లెవెల్ అన్నది అర్థం అనమాట. ఓకే. సో